వెల్కమ్ బ్యాక్ టు GTA 5 రియల్ లైఫ్ అండ్ లాస్ట్ పార్ట్ లో మీరు చూసే ఉంటారు మనం కల్కిలో ఉన్న బుజ్జి కార్ అయితే స్టీల్ చేసామన్నమాట. లెస్టర్ ఒక ప్లాన్ చేస్తే ఆ ప్లాన్ ప్రకారంగా మనం ఒక బుజ్జి కార్ అయితే లేపేసి మనం లెస్టర్ కి అయితే ఇచ్చేసాం. కానీ ఇప్పుడు దాకా ఆ కార్ అయితే మనం అయితే డ్రైవ్ కూడా చేయలేదు అసలు. అందుకే ఈ రోజు మనం ఆ కార్ ని కంప్లీట్ గా స్పీడ్ టెస్ట్, డ్యూరబిలిటీ టెస్ట్ మొత్తం చేద్దామని ఫిక్స్ అయిపోయా. ఎందుకంటే లాస్ట్ టైం మనం చేసిన ప్లాన్ సక్సెస్ అవ్వడం వల్ల హ్యాపీగా ఒక బాటిల్ కొనుక్కొని మరి ఎంజాయ్ చేస్తున్నాను. బట్ మనతో ఎవరు లేరు కాబట్టి నేనైతే సైలెంట్ గా ఉన్నాను. కానీ 1 సెకండ్, ఇక్కడ ఒక అమ్మాయి ఉంది. మేబీ తను మనతో ఫ్రెండ్షిప్ అవుద్దా అని అడుగుదాం. ఫ్రెండ్షిప్ అవుద్దా అంటే పారిపోతే ఏంటిది ఏదో గైస్. అసలు మైకల్ అవును నిజంటే మనం చూడటానికి అంత దరిద్రంగా ఉంటాయి ఏమన్నా. ఏం పండు కోతి లెక్కన ఉన్నావురా. మరి ఎందుకు చూసి పారిపోతుందేమో. అసలు మంచి కంపెనీ దొరుకుద్దని అనుకుంటే ప్రతి ఒక్కడు పారిపోతూనే ఉన్నారు అయ్యా. ఏదో గైస్ సర్లేండి, ఇప్పుడు మనం ఆ బుజ్జి కార్ని అయితే డ్రైవ్ చేద్దామని నేనైతే ఫిక్స్ అయిపోయా. దానికోసం మనం లెస్టర్ దగ్గరికి అయితే వెళ్ళాలి. కానీ లెస్టర్ ఆ కార్ ని తీసుకెళ్లి ఎక్కడ పెట్టాడో ఏంటో నాకైతే తెలియదు. వాడికైతే ఆ కార్ హెలికాప్టర్లో అయితే ఇచ్చేసాము. కానీ దాని తర్వాత నేనైతే ఆ హెలికాప్టర్ మళ్ళీ ఎక్కడుంది ఏంటనేది నాకు కొంచెం కూడా ఐడియా లేదు. సో ఒక్కసారి నేనైతే లెస్టర్ కి అయితే కాల్ చేయాలి అండ్ అలానే మన షోరూమ్ దగ్గర కూడా వెళ్ళాలి. మంచి మంచి సూపర్ కార్స్ అయితే తీసుకొద్దామని అనుకుంటున్నా. మనం లిబర్టీ సిటీకి వెళ్ళాలని అనుకుంటున్నాను కానీ లిబర్టీ సిటీ వెళ్ళడానికి అవ్వట్లేదు. కాబట్టి నేను డైరెక్ట్ గా డేవిడ్ సహాయంతో కొన్ని కార్స్ అయితే ఆర్డర్ ఇద్దామని నేను అనుకుంటున్నా. ఆర్డర్ ఇస్తే వాళ్ళు కార్గో షిప్ లో లేదంటే ఫ్లైట్ లో అయితే డైరెక్ట్ గా మన లాస్ శాంటోస్ ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే పంపించేస్తారు. మీకు ఏ కార్ కావాలి, ఎలాంటి కార్ కావాలి అనేది నాకు కింద ఒకసారి కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పేసేయండి. ఆ కార్ ని మనం అయితే తెప్పించేసుకుందాం లేట్ అవ్వకుండా. కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఏ కార్ అయితే ఎక్కువ చెప్తారో ఆ కార్ అయితే పక్క అందులో అయితే ఉంటది. లెస్టర్ ఎక్కడున్నాడో ఏంటో నేను ఒకసారి కాల్ చేసి కనుక్కుంటా. వాడు ఫస్ట్ గా ఎక్కడికి వెళ్ళాడో ఏంటో తెలియట్లేదు నాకు. సో ఫస్ట్ గా లెస్టర్ కి అయితే కాల్ చేస్తాను నేను. ఆల్ రైట్ గైస్, నేను వచ్చేసి లెస్టర్ తో అయితే మాట్లాడడం జరిగింది. అండ్ లెస్టర్ నాకేం చెప్తున్నాడంటే మనం ఆ కార్ తీసుకెళ్ళింది శాండీ షోర్స్ కి కదా. సో ఆ కార్ అక్కడనే శాండీ షోర్స్ లో అయితే ఉందంట. ఎందుకంటే ఇక్కడ లాస్ శాంటోస్ కంప్లీట్ గా పోలీసు వాళ్ళు అయితే నిండిపోయి ఉన్నారని నాకు లెస్టర్ అయితే చెప్తున్నాడు. ఎందుకంటే లాస్ట్ టైం మనం చేసిన పని వల్ల మేబీ నువ్వు కూడా కెమెరాస్ లో ఏదన్నా దొరికింటావు. ఎక్కడన్నా పోలీసు వాళ్ళు కనపడితే అస్సలకే దిగద్దు అని నాకు లెస్టర్ అయితే చెప్పాడు. సో నా ఇక్కడ మిర్రర్స్ కూడా కంప్లీట్ గా బ్లాక్ ఉన్నాయిలేండి. ఎందుకంటే గుర్తుపట్టేది ఎవరినో కాదు, నన్నే గుర్తుపట్టేది. కార్ లేపుకొచ్చిందే నేను కాబట్టి నన్నే గుర్తుపడతారు. అసలు నువ్వు ఎక్కడ పడితే అక్కడ తిరగకు, నువ్వు చాలా సేఫ్ గా ఉండమని నాకు లెస్టర్ అయితే చెప్పాడు. ఇంకా ఆ కార్ని చూడడానికి నువ్వు డైరెక్ట్ గా శాండీ షోర్స్ దగ్గరికి అయితే రమ్మని చెప్పాడు. ఈ కార్ తీసుకుని నువ్వు లాస్ శాంటోస్ సిటీలో తిరగడం అంటే చాలా కష్టం. కానీ 1 సెకండ్ గైస్, నేను ఇలా అనుకున్నానో లేదో చూడండి, అప్పుడే పోలీసులు ఇక్కడ తిరుగుతున్నారు భయ్యా. గైస్ నేను చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు లాస్ట్ టైం మనం కల్కి కార్ లేపేయడం వల్ల పోలీసు వాళ్ళు మొత్తం స్ట్రిక్ట్ గా అయ్యారు. అండ్ ఇక్కడ స్నో చూడండి ఎలా అయిపోయిందో. వారిని వేరే లెవెల్ వెదర్ ఉంది బ్రో. ఇక్కడ జాగ్రత్తగా వెళ్తాను. ఇటు సైడ్ పోలీసులు కనపడకుండా ఉంటే చాలు నాకు. ఇట్లా నేను హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. పోలీసు వాళ్ళు కనపడితే చాలా కష్టము. సో నేను పద్ధతిగా డ్రైవ్ చేయడం బెటర్ అనుకుంటా, లేదంటే పోలీసు వాళ్ళు దొరికేస్తాం. ఇంకా మనం లెఫ్ట్ వెళ్దాము. మొత్తం కొంచెం సేఫ్ గానే కనపడుతుంది. సో ఫాస్ట్ గా వెళ్దామా. కానీ పోలీసు వాళ్ళు ఎక్కడైనా సడన్ లో వచ్చారంటే పెద్ద ప్రాబ్లం అయిపోద్ది. నేను ఇట్లా ముందుకు వస్తుంటే వెనకాల కొంతమంది పోలీసు వాళ్ళు ఉన్నారయ్యా. వాళ్ళు ఏదో సౌండ్ చేస్తున్నారు. మేబీ ఏమన్నా చెక్కింగ్ చేస్తున్నారా? నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు ఇక్కడ ఏదైనా చెక్కింగ్ జరిగిందంటే ఫస్ట్ లేపేది నన్నే. ఇప్పుడు శాండీ షోర్స్ కి వెళ్ళడానికి 2 రూట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి డైరెక్ట్ గా మనం హైవేలో వెళ్ళిపోవచ్చు, లేదంటే ఇంకొక రూట్ అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసి బీచ్ సైడ్ నుంచి అయితే వెళ్తుంది. ఇంకేం లేట్ చేయకుండా మనం డైరెక్ట్ గా నిదానంగా శాండీ షోర్స్ దగ్గరికి వెళ్ళి బుజ్జి కార్ని అయితే మనం టెస్ట్ డ్రైవ్ అయితే చేద్దాము. ఇంకేం లేట్ చేయకుండా లెట్స్ గో. ఆల్ రైట్ గైస్, నేను వచ్చేసి ఇంకా ఆల్మోస్ట్ శాండీ షోర్స్ దగ్గర కూడా వచ్చేసాను అనమాట. కానీ శాండీ షోర్స్ వెదర్ చూడండి ఎలా అయిపోయిందో. కంప్లీట్ గా ఎండలు. మన వెదర్ వచ్చేసి చాలా చల్లగా ఉంది, బట్ ఇక్కడ చాలా కష్టంగా ఉంది అయ్యా. చాలా వేడిగా ఉంది అసలు. అండ్ నేనైతే లెస్టర్ కి అయితే కాల్ చేసి కనుక్కున్నాను. అండ్ అతను వచ్చేసి నాకు ఒక లొకేషన్ అయితే ఇచ్చాడు అనమాట. ఆ లొకేషన్ ఎక్కడికి కాదు, ముందర ఎదురు కనపడుతుంది కదా, ఇది వచ్చేసి పాత మోటల్ అనమాట. ఇది ఒక పాత మోటల్. ఇక్కడ ఆ కార్ అయితే పెట్టాడని నాకు లెస్టర్ అయితే చెప్పాడు. 1 సెకండ్ గైస్, ఇక్కడనే అనుకుంటా ఇతడ లెస్టర్ అయితే ఉన్నది. సో ఫస్ట్ గా నేనైతే కార్ అయితే దిగేసి లెస్టర్ తో అయితే మాట్లాడదాము. అండ్ ఇక్కడ చూడండి లెస్టర్ ఎలా మార్చేస్తాడు. ఒక మిలిటరీ అతన్ని కూడా పెట్టాడు భయ్యా. ఏంటో గైస్ లెస్టర్ అసలు. అండ్ 1 సెకండ్, ఈ కార్ ని చూస్తుంటే ఎలా వెలిగిపోతుంది చూడండి. అసలు కల్కిలో ఉన్న
బుజ్జి కార్ అనమాట. దీన్ని ఇప్పుడే డ్రైవ్ చేయాలని అనిపిస్తుంది. సో ఫస్ట్ గా లెస్టర్ అయితే కనుక్కుందాము ఏమంటాడు ఏంటో. అండ్ ఇతని పక్కన వచ్చేసి ఒక అతను అయితే ఉన్నాడు, అతను ఎవరు నాకైతే తెలియదు. సో ఫస్ట్ గా లెస్టర్ తో అయితే మాట్లాడదాం. గైస్ నేను వచ్చేసి లెస్టర్ తో అయితే మాట్లాడేశాను. అండ్ లెస్టర్ దానికి ఒప్పుకున్నాడు అనమాట. ఇంకా అడుక్కుంటే ఎవడు ఒప్పుకోడు చెప్పండి, ఇష్టం వచ్చినట్టు అడగన్నాను అసలు. లాస్ట్ కి లెస్టర్ అయితే ఒప్పుకున్నాడు అనమాట ఈ బండిని మనం టెస్ట్ డ్రైవ్ చేయడానికి. కానీ ఎక్కువ దూరం కాదు, మనం శాండీ షోర్స్ అయితే అస్సలకి దాటెళ్ళకూడదని నాకు లెస్టర్ అయితే చెప్తున్నాడు. ఎందుకంటే శాండీ షోర్సే కొంచెం సేఫ్, లేదా నువ్వు కొంచెం బయటికి వెళ్ళినా ఈ కార్ వెంట చాలా అంటే చాలా మంది పోలీసు వాళ్ళు పడే ఛాన్స్ అయితే ఉందని నాకు లెస్టర్ చెప్పాడు. అండ్ నేను వచ్చేసి ఈ బండ్లు అయితే ఎక్కేసాను చూడండి. అసలు ఎట్లుంది చూడండి ఇది మాత్రము. దీని పవర్ వల్ల వెనకల మొత్తం చూడండి ఎలా తయారైపోతుందో. ఇంటీరియర్ చూడాలని ఉంది నాకైతే. చూడండి ఇంటీరియర్ కూడా చూడండి అసలు. ఓ దీన్ని ఇప్పుడే మెయిన్ రోడ్ కి తీసుకెళ్లాలని ఉంది. సో తీసుకెళ్దాం సైలెంట్ గా. ఒరే లెస్టర్ నువ్వు బాధపడకరా, 2 నిమిషాలు వస్తే ఎందుకురా నీకు, ఏం కాదులే, నేను కార్ తీసుకొచ్చింది నాకు తెలియదేంట్రా దీన్ని ఎలా తీసుకురావాలో. కైస్ ఇది చూడడానికి ఎంత కొత్తగా ఏముంది చూడండి అసలు. అండ్ దీన్ని స్పీడ్ టెస్ట్ చెక్ చేయడానికి కొంచెం జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. మెయిన్ రోడ్ లో వెళ్తే కొంచెం పోలీసు వాళ్ళు అయితే గట్టిగా ఉంటారు. అండ్ ఒక్క నిమిషం ఆడ ముందర ఒక పోలీసు వాడు వస్తున్నాడు. నేను కొంచెం సేఫ్ లొకేషన్ కి అయితే వెళ్దాం. ఓ కైస్ ఇది ఆఫ్ రోడింగ్ లో కూడా ఏం స్పీడ్ వెళ్తుంది భయ్యా. ఓకే పోలీసు వాడు వెళ్ళిపోయాడు ఇన్ని నుంచి. కానీ నిజంటే గైస్ అసలు పోలీసు వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. శాండీ షోర్స్ లో కూడా ఉన్నట్టున్నారు. ఈ ట్రైన్ వస్తుంది. అమ్మో గైస్ ఇది ఖచ్చితంగా ట్రైన్ గుద్దేసి అయిపోయింది దీని పని. ఓకే దీని స్పీడ్ టెస్ట్ అయితే చెక్ చేద్దాం ఒకసారి ఎలా వెళ్తుందో. అండ్ అక్కడ సైడ్ కూడా పోలీసు వాళ్ళు అయితే ఉన్నారు. అండ్ ఇప్పుడు ఒకసారి ఎయిర్పోర్ట్ లో చూద్దామా. ఎయిర్పోర్ట్ అంటే కొంచెం ఫాస్ట్ గా ఉంటది అనుకుంటా గైస్. ఇది వచ్చేసి శాండీ షోర్స్ ఎయిర్పోర్ట్ అనమాట. దీంట్లో మనం స్పీడ్ టెస్ట్ చేయొచ్చు, ఏదన్నా చేయొచ్చు. ఒకసారి మీదే స్పీడ్ టెస్ట్ అయితే చూడండి. కంప్లీట్ గా 0 అయితే ఉంది కదా ఇప్పుడు. 1 2 3 గో. ఓ 140 150 దాటేసింది గైస్. 180 200 అయిపోయింది. ఇంకా గైస్ 200 అయిపోయింది. కానీ ఇంకా స్పీడ్ వెళ్తుంది ఇది. కానీ ముందర బ్రేక్ కూడా చూడండి అసలు జస్ట్ మిస్ ఆగిపోయింది అసలు. దీంట్లో 2 మోడ్స్ ఉన్నాయి అనమాట. అది వచ్చేసి 1 వచ్చేసి నార్మల్ మోడ్ అండ్ ఇంకొకటి వచ్చేసి స్పోర్ట్స్ మోడ్ అనమాట. ఈ స్పోర్ట్స్ మోడ్ లో అక్క వస్తుంది అనుకుంటా నాకు తెలిసి. నేను వచ్చేసి దీన్ని స్పోర్ట్స్ మోడ్ కూడా ఆన్ చేశాను. అండ్ ఇప్పుడు చూస్తుంటే దీని పవర్ ఇంకెక్కువ అనిపిస్తుంది నాకు. సో చూద్దాం. 3 2 1 గో. అప్పుడే 100 అయిపోయింది. ఓ రే అది అప్పుడే 200 300 అయిపోయింది గైస్. 350 350. ఒక్క నిమిషం ఆగరాగు. అప్పో గాయ్స్ జస్ట్ 350 ఇలా వెళ్ళిపోయింది చూడండి. ఇంకోసారి ట్రై చేద్దాం. 1 2 3 గో. 150 200 ఇట్ అయిపోతుంది అసలు. 300 చూడండి. 350 కూడా అయిపోయింది. 400 అనుకుంటా. కానీ ఒరి గాళ్ళు లేసింది గాయ్స్. దీనికి ఏం డ్యామేజ్ అవ్వలేదు చూడండి గైస్. నిజం డ్యామేజ్ అవ్వలా. ఇది నిజంటే డ్యామేజ్ అవుద్ది అనుకున్నాను. కానీ ఇది అసలు చాలా డ్యూరబిలిటీ బాగుంది దీనికి. ఎందుకంటే ముందర టైర్స్ ఉన్నాయి కాబట్టి కంప్లీట్ గా మంచి డ్యూరబిలిటీ ఉంది. అండ్ ఇక్కడ ఒక ఫ్లైట్ వస్తుంది, ఆగండి దాన్ని ఆపేద్దాం. 7 కంటే స్పీడ్ వెళ్ళిపోతాం మన ఆడికి. ఓ శాండీ షోర్స్ లో మన ఫ్లైట్ లో ఒకటే కదా ఉండేది, ఇవి వేరే ఫ్లైట్స్ కూడా వస్తున్నాయి గాయ్స్. అదిరిపోయింది అసలు. దీన్ని ఒక్కసారి హైవేకి తీసుకెళ్లాలని ఉంది. సో ఫాస్ట్ ఒకసారి హైవేకి వెళ్ళొద్దాం. దీన్ని నడుపుతుంటే నాకు ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది అసలు. సో స్పోర్ట్స్ మోడ్ లో పెట్టేసుకుని మనం ఒకసారి దీన్ని స్పీడ్ టెస్ట్ హైవేలో చెక్ చేద్దాము. దీన్ని కంట్రోల్ చేయాలంటే వేరే లెవెల్ గా ఉంది అసలు. సో చూద్దాం ఫాస్ట్ గా ఒకసారి దీన్ని స్పీడ్ టెస్ట్ హైవేలో చేద్దాం. అసలు కంట్రోల్ ఎలా ఉంటుందో చూడండి అసలు మీరు. ఓ 300 350 గైస్. 400 దాటిపోయింది గైస్. దీని స్పోర్ట్స్ మోడా మచాక 400 స్పీడ్ దాటిపోయింది. అండ్ మాటల్లో నేను సిటీకి కూడా వచ్చాను. వీడేదో లేస్తారు ఊరికే ఎక్స్ట్రా చేస్తున్నాడు. కానీ అసలు ఇక్కడ పోలీసులు లేరు, ఎవరు లేరు గైస్. పోలీసులు నా వెంట పడుతున్నారు భయ్యా గైస్. ఇక్కడ పోలీసు వాళ్ళు నా వెంట పడుతున్నారు బ్రో గైస్. నేను ఆల్మోస్ట్ చేస్తుంటే ఇక్కడ పోలీసు వాళ్ళని కూడా దాటాను. కానీ పోలీసు వాళ్ళు అయితే ఎవడు నా వెంట అయితే పడట్లేదు. కానీ 1 సెకండ్ ముందర నా కోసం వెయిట్ చేస్తారు భయ్యా వీళ్ళు. ఒక నిమిషం. ఇక్కడ పోలీసు వాళ్ళు చాలా మంది ఉన్నట్టున్నారు గైస్. జస్ట్ మిస్, నేను లెఫ్ట్కి వచ్చా. అరే గైస్ వీళ్ళకి తెలిసిపోయినట్టుంది ఇంకా ఈ కార్ మన దగ్గర ఉందని. ఈ బండి ఏదో అయ్యేటట్టుంది ఈ రోజు గైస్. ఫాస్ట్ గా ఇక్కడ నుంచి అయితే వెళ్ళాలి. నా 300 400 స్పీడ్ అయితే దాటుకుంటూ వెళ్ళాలి. అసలు వాళ్ళు లెస్టర్ చెప్పాడు నాకు సిటీకి తీసుకురావద్దని. దీన్ని టెస్ట్ చేద్దామని నేను సిటీకి వేసుకొచ్చాను. కానీ సిటీకి ఊరికన్నా తీసుకొచ్చినట్టున్నా. ఇక్కడ చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుంది. చాలా మంది పోలీసు వాళ్ళు అయితే చూస్తున్నారు. నేను ఫాస్ట్ గా ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోయి డైరెక్ట్ గా లెస్టర్ కి అయితే చెప్పడం బెటర్ అనుకుంటా. ఇంతమంది పోలీసు వాళ్ళు ఉంటారని నాకు తెలియదు భయ్యా. వాళ్ళు లెస్టర్ గడి ఏదో జోక్ చేస్తున్నాడు అనుకున్నాను. కానీ నిజంటే చాలా పోలీసు వాళ్ళు అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నారు మన కోసము. సో ఫాస్ట్ గా ఒరే ఇక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు బ్రో. ఒక్క నిమిషం. షట్ మొత్తం గప్లేసిపోయింది అసలు గైస్. మెయిన్ రోడ్ నేను స్కిప్ కొట్టడమే బెటర్ అనుకుంటా.
ఎందుకంటే మెయిన్ రోడ్ కంప్లీట్గా పోలీసు వాళ్ళు అయితే ఉన్నారు. ఇదంతా నేను లెస్సర్ చెప్పానంటే ఆడు ఆల్రెడీ చెప్తాడు, నేను చెప్పాను రా నీకు పోలీసు వాళ్ళు ఉన్నారు, నువ్వు సిటీకి ఎందుకు వెళ్ళావురా అని నన్ను రగ్గొడతాడు. సో ఎవరికి తెలియకుండా నేనైతే ఈ కార్ తీసుకెళ్ళి లోపలైతే పెడదామని ఆలోచిస్తున్నాను నేను. సో ఫాస్ట్గా ఇంకా ఈ కార్ అయితే ఇక్కడనే తిప్పేద్దాము గైస్. ఇంకా ఈ కార్ అయితే లోపలైతే పెట్టేశాను. అండ్ ఈడు చూడండి అప్పుడే బాధపడుతున్నాడు, అసలు నేను ఏదో తప్పు చేసినట్టు. ఇంకా డ్రైవింగ్ అయింది, మొత్తం అయిపోయింది, దీని డ్యూరబిలిటీ క్యాక్. అసలు ఫస్ట్ గా ఈ కార్ అయితే ఈ నుంచి తీసుకెళ్తారా, లేదంటే ఇక్కడ చాలా మంది పోలీసు వాళ్ళు వస్తారు చూడండి, నేను ఇరగ తీసేస్తారు. నువ్వు మనిషి లేకపోతే మాట నువ్వు. ఇక్కడ నుంచి మనం ఫాస్ట్ గా అయితే వెళ్ళిపోదాం. ఇంకా వీడి పని అయితే చూసుకుంటాడు. మనమే దొంగతనం చేసాం కాబట్టి పోలీసు వాళ్ళకి మన మీద కూడా కన్ను ఉంటది. సో సైలెంట్ గా ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడిని చూడండి పోలీసు వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు భయ్యా. ఇంత పోలీసు వాళ్ళు తిరుగుతే అసలు నేను దొంగతనాలు ఎప్పుడు చేయాలి, ఇదంతా ఎలా చేయాలి గైస్? ఈ శాండీ షోర్ వదిలేసి మనం డైరెక్ట్ గా లాస్ సెంటర్స్ కి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో గైస్. బుజ్జి కల్కి కార్ అయితే డ్యూరబిలిటీ టెస్ట్, స్పీడ్ టెస్ట్ మొత్తం అయితే చూసాం కదా. దాంతో పాటు కొంచెం తిక్కపని కూడా చేసామని అనుకోండి. ఇది కేవలం స్పీడ్ టెస్ట్ మాత్రమే, మీరు అడగడం వల్ల ఇదైతే చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వెళ్ళేటప్పుడు కింద సబ్స్క్రైబ్ బటన్ అయితే గట్టి కొట్టేసి బెల్ ఐకాన్ కూడా ఆన్ లో పెట్టేసుకోండి. అండ్ వెళ్ళేటప్పుడు ఒక హైప్ కూడా కొట్టాలి మరి. సో విల్ సీ ఆన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గుడ్ బై.